ఫ్రెండ్స్ అందరికి జై శ్రీరామ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన పెద్దమ్మపేట్. సో చాలా మంది బ్రదర్లు వచ్చేసి అన్న పెద్దమ్మపేట్ గణేష్లో అప్డేట్ అని చెప్పారు కదా. సో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం పెద్దమ్మపేటలో సో మనకు ఇక్కడ వచ్చేసి విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో వచ్చి తొందరగా విజిట్ చేసి వచ్చి గణేష్ని బుకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది అండ్ ఇంత ఫినిషింగ్లో ఈ లెవెల్లో మనకు గణేష్లు దొరకాలంటే కష్టం. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ వచ్చి విజిట్ చేయండి అండ్ చాలా అద్భుతంగా ఉంది. రీజనబుల్ ప్రైస్లో, హోల్సేల్ ప్రైస్లో అయితే గణేష్లు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది అందరికీ తెలిసిందే, ఎవ్రీ ఇయర్ వచ్చి తొందరగా మనకు కొంటారు కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్కి తెలుసు. సో లేట్ చేయకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అందరికి జై శ్రీరామ్, థ్యాంక్ యూ గైస్. సో ప్రతి ఒక్కరు విజిట్ అవ్వండి, గణేష్లో వచ్చి చూసి విజిట్ అవ్వండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది, చూడగానే బుకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అందరికి జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీరామ్ గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన పెద్దమ్మపేట్. సో చాలా మంది అన్న వాళ్ళు కామెంట్ మీద కామెంట్ చేస్తారండి. సో అన్న పెద్దమ్మపేట్ వీడియో కావాలి, పెద్దమ్మపేట్ అప్డేట్, పెద్దమ్మపేట్ అని చెప్పేసి. సో బ్రదర్ ఈరోజు మీకోసం స్పెషల్లీ సండే రోజు వచ్చి విజిట్ అయ్యి ఇగో ఇక్కడైతే వ్లాగ్ తీస్తున్నాను. సో ఇలానే సపోర్ట్ చేయాలి అండ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకెక్కడికైనా మీ అడిగిన చోట వెళ్ళి కంపల్సరీ వీడియో తీసి అప్లోడ్ చేస్తాం బ్రదర్. సో ఇక్కడ కనబడుతుంది కదా మన విగ్రహాలు వచ్చేసి వివిఆర్ ఎంటర్ప్రైజ్ వినాయకుడి విగ్రహాలు అమ్మబడును. సో అన్న వాళ్ళ మొబైల్ నెంబర్తో సహా ఉంది 984875189989479686. సో ఈ నెంబర్ని కాల్ చేసి విజిట్ అవ్వచ్చు. సో లోపల విగ్రహాలు మాత్రం వేరే లెవెల్లో ఎక్సలెంట్ ఉంది. సో దీని అడ్రస్ కూడా చూపిస్తాను చూడండి. సో మన హయత్ నగర్ టు విజయవాడ వెళ్ళే రూట్లో అండి. సో అవుట్ ఆఫ్ కనబడుతుంది కదా ఫ్లైఓవర్. సో దానికన్నా కొంచెం ముందర మనకు లెఫ్ట్ సైడ్లో షెడ్స్ అయితే చాలా ఉన్నాయి, ఇక్కడ విగ్రహాలు చూసుకోవచ్చు. సో ఇవన్నీ పెయింటింగ్ వర్క్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా చాలా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన పెద్దమ్మపేటలో ముంబై కాన్సెప్ట్, ధూల్పేట్ కాన్సెప్ట్, హైదరాబాద్ కాన్సెప్ట్, అన్ని కాన్సెప్ట్ ఇస్తాను. సో ప్రజెంట్ ఈ షెడ్లో వెళ్ళి మనం ప్రతి ఒక్క డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విజిట్ అంటే తొందరగా విజిట్ అయ్యి అండ్ తొందరగా బుకింగ్ చేసుకోండి, మంచి విగ్రహాలు ఉన్నాయండి. సో లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు చూసుకోవచ్చు బొజ్జ గణేశుడు. సో దగ్గర 10 ఫీట్ల పైన ఉంటుంది. సో పంచ కలర్ చూస్తారు కదా ఏ విధంగా ఉందో, మనకు స్ట్రెచబుల్లో చాలా అద్భుతంగా ఇచ్చారు కలరింగ్ మాత్రం. అండ్ స్వామివారి బొజ్జ గణేశుడు తొండం చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. సో అసలు సిస్టరైన బొజ్జ గణపతి నిజంగా వేరే లెవెల్లో ఉంది అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి. ఆ చెవులు చూసుకోవచ్చు అండ్ మనకు ఇటు సైడ్ చేతుల్లో శివుడు, అటు సైడ్ పార్వతీదేవి ఇద్దరు వచ్చిరండి. సో కిరీటం కూడా ఎక్సలెంట్ ఉంది. గణేశుడు మాత్రం అద్భుతంగా ఉందండి గణేశుడు. సో డిఫరెంట్ కలర్స్లో వచ్చింది. సో ఇక్కడ ఆరెంజ్ అయితే, ఇక్కడ గ్రీన్, పింక్. సో ఒక్కొక్క చోట ఇక్కడ త్రిశూలం పెట్టిర్రు, అక్కడ నెమిలిక పెట్టిర్రు. సో డిఫరెంట్స్గా పెట్టిర్రు అండ్ ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్లో ఎక్సలెంట్ అయితే ఉంది గణేశుడు మాత్రం. సో ఇక్కడ విజిట్ అవ్వండి, తొందరగా వచ్చి విజిట్ చేస్తే మీకే మంచిది భయ. ఎందుకంటే ఇంత లుకింగ్ ఫుల్ గణేశులు దొరకాలంటే చాలా కష్టం. సో ఆల్రెడీ గణేశుడు బుక్ అయిపోయింది. సో చూసుకోవచ్చు ఏ విధంగా కనబడుతుందో. నిజంగా మండపంలో కూర్చోబెడితే సాక్షాత్తు దేవుడే కూర్చున్నట్టు ఉంటుంది, అంత అద్భుతంగా ఉంది. అండ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ లైన్లో మొత్తం అవే బొజ్జ గణపతులు. సో ఓనర్ లేడు కాబట్టి మనకు ప్రైజెస్తో సహా చెప్పడం అయితే జరుగుతులేదు గైస్. సో చూసుకోవచ్చు, ఓనర్ ఉంటే రిక్వెస్ట్ చేసైనా మీకు ప్రైజెస్తో సహా చెప్పడం. సో ఓనర్ లేడు కాబట్టి సో వచ్చి విజిట్ చేయండి. చాలా తక్కువ ప్రైజెస్లో మనకు హోల్సేల్లో దొరుకుతుంది ఇక్కడ గణేశులు. హై డిమాండ్ అనేది ఉండదు. సో ఇక్కడ చూస్తారు కదా గ్రీన్ కలర్ పంచ ఎక్సలెంట్ ఉంది, ముంబై కాన్సెప్ట్ గణేశుడు. సో రెండు సైడ్లు ఎలిఫెంట్ వచ్చింది, మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి. సో ఫినిషింగ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో, నిజంగా వేరే లెవెల్లో ఉంది. ఇది దగ్గర సుమారు 10 ఫీట్ల వినాయకుడు అండి. సో చూసుకోవచ్చు అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో రెడ్ కలర్లో ఉంది, మనకు ఇక్కడ లైట్ బ్లూ అండ్ పింక్, గ్రీన్, ఇలా చాలా డిఫరెన్స్లో ఉన్నాయండి గణేశుడు మాత్రం. నిజంగా వేరే లెవెల్లో ఉంది గణేశుడు. సో మీరు ఎంత తొందరగా వచ్చి విజిట్ చేసి బుకింగ్ చేసుకుంటే అంత మంచిది. ఇటువంటి గణేశులు దొరకాలంటే మనకు తర్వాత చాలా కష్టం భయ, ఎందుకంటే వేరే లెవెల్లో ఉన్నాయి గణేశులు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఫస్ట్ శివాజీ మహారాజ్ ఏ విధంగా ఉన్నాడో చూస్తారు కదా. సో అక్కడ నుంచి చూసుకుంటూ వచ్చే మన గుర్రం మీద శివాజీ మహారాజ్ కూర్చొని సవారీ చేస్తున్నట్టు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 3 గుర్రాలు. సో ఈ 3 గుర్రాల మీద మన గణేశుడు వెళ్తున్నట్టు గైస్. సో చూసుకోవచ్చు స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో, నిజంగా వేరే లెవెల్ ఎక్సలెంట్లో ఉంది గణేశుడు మాత్రం. సో ఇందులోనే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో వచ్చి విజిట్ చేయవచ్చు. అండ్ అసలు స్థితిలో బొజ్జ గణపతి 2025లో స్పెషల్ గణేశుడు. సో ఈ పగడి గణేష్ బ్యాక్గ్రౌండ్లో మనకు సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన బ్యాక్డ్రాప్లో వచ్చేసి జగన్నాథ స్వామి. సో పూరి జగన్నాథ స్వామి చూసుకోవచ్చు.
అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఎలిఫెంట్ పైన శివుడు దేవుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుడు. సో కృష్ణుడు వచ్చేసి ఎంత అద్భుతంగా నించుని ఉన్నారు. సో చూసుకోవచ్చు. సో చాలా అద్భుతంగా ఉన్నాయండి. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు 3 ఎలిఫెంట్స్ ఫేసెస్ అయితే వచ్చింది బ్యాక్డ్రాప్లో. అండ్ చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న గణపతులు. సో చాలామంది పెద్దమ్మలపేటలో మనకు చిన్న చిన్న గణేశులు చాలా అద్భుతంగా ఫినిషింగ్లో అయితే దొరుకుతాయి. సో చూసుకోవచ్చు ఇది దగ్గర దగ్గర సుమారు మనకు 6-7 ఫీట్స్లో ఉంటాయి. పరశురామేనా? పరశురామ స్వామి చూసుకోవచ్చు గద పట్టుకొని ఏ విధంగా నించొని ఉన్నారు. అండ్ అక్కడ వచ్చేసి మనకు చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. బ్యాక్డ్రాప్ వచ్చేసి శివుడు త్రిశూలం పట్టుకొని ఉన్నారండి. సో గణేశుడు వచ్చేసి దగ్గర దగ్గర మనకు 4-5 ఫీట్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకు పికాక్. సో గణేశుడు చూసుకోవచ్చు ముంబై కాన్సెప్ట్లో ఏ విధంగా ఉందో గణేశుడు. సో పికాక్ని పట్టుకొని స్వామివారి అయితే కూర్చొని ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫినిషింగ్లో మాత్రం ఇగో ఈ అన్న వాళ్ళే మనకు మొత్తం గిల్లరింగ్ మొత్తం వీళ్ళే ఫినిషింగ్లో ఇస్తారు మనకు. సో పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది. సో స్వామివారిని చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి శివుడు ఎలిఫెంట్ మీద కూర్చొని ఉన్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు కృష్ణుడు నించుని ఉన్నారండి. సో పైన వచ్చేసి 3 ఎలిఫెంట్స్. సో ఇంకా ఫుల్ కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో స్వామివారిని అయితే చూసుకోవచ్చు నిజంగా వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇప్పుడు అసలు సిసలైన మన మెయిన్ గణేశుడు. సో ఎలిఫెంట్ మీద కూర్చున్న గణేశుడు. సో ఎలిఫెంట్ని ఫినిషింగ్ అయితే ఏ విధంగా ఇచ్చిరో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది ఆ డిఫరెంట్ కాన్సెప్ట్లో కానివ్వండి. సో స్వామివారు అయితే ఎలిఫెంట్ మీద కూర్చొని ఉన్నారు. సో మొత్తం ముంబై కాన్సెప్టే. సో చూసుకోవచ్చు. అండ్ మనకు చాలా చోట్ల ఈ మధ్య లడ్డు చేయి అనేది పెడతలేరు గైస్. సో మన పెద్దమ్మలపేటలో ఏ ముంబై కాన్సెప్ట్ అయినా సరే ధూల్పేట కాన్సెప్ట్ అయినా సరే ఏదైనా సరే మనకు లడ్డు చేయి మాత్రం కంపల్సరీ పెడుతుర్రు. అండ్ బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకు అయోధ్య రామ్ మందిర్ అండ్ సైడ్ వచ్చేసి మన బజరంగ్ బలి హనుమాన్. సో అందరూ ఒకసారి జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్లో అయితే మనకు ఇక్కడైతే స్వామివారు దర్శిస్తుండ్రు. సో వచ్చి విజిట్ అవ్వండి అండ్ తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ 2025లో మీకు ఫస్ట్లో చూపించిన గణేశుడు. సో చూసుకోవచ్చు స్వామివారిని అయితే ఫస్ట్ ఏ విధంగా ఉన్నాడో. అండ్ అక్కడ బజరంగ్ బలి గద పట్టుకొని అక్కడ నించున్నారండి. బ్యాక్డ్రాప్ వచ్చేసి అయోధ్య రామ్ మందిర్. సో స్వామివారు వచ్చేసి రాముడు ఇక్కడ స్టెప్ మీద స్టెప్. సో స్టెప్ మీద స్టెప్ మేకింగ్ చేయాలంటే చాలా కష్టం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా మేకింగ్ చేశారో. అండ్ స్వామివారు మన శ్రీరాముల వారు చూస్తారు ఎంత అద్భుతంగా నించుని ఉన్నారో. సో బ్లెస్సింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి మన గణేశుడి మీద చేపెట్టుకొని. సో ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు అక్కడ స్కిన్ వస్తే ఇక్కడ మనకు స్వామివారు ఏ రూపంలో ఉంటారో ఆ రూపంలో బాడీ కలర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ పంచగూడ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ బ్యాక్డ్రాప్ మొత్తం టోటల్గా అయితే కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపతి. సో బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్ చాలా అద్భుతంగా అయితే వచ్చింది ఫినిషింగ్ మాత్రం. సో సుమారు దగ్గర 10 నుంచి 12 ఫీట్లు ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది చూడండి, గోల్డెన్ వర్క్. సో అన్న వాళ్ళు కూడా చాలా తొందరగా అప్డేట్ అయితే ఫినిషింగ్ చేస్తారు. అండ్ చాలా అద్భుతంగా ఉంది. హాయ్ అండి, జై శ్రీ గణేష. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా ఫినిషింగ్ చేస్తారో. సో ఫినిషింగ్లో మాత్రం ఏ లోటు అయితే రానివారు అన్నవాళ్ళు. ఫినిషింగ్లో మనకు ఎక్సలెంట్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఫినిషింగ్ ఏమాత్రం ఉందో, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకు శివుడు ఏ విధంగా ఉన్నారో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది బ్యాక్డ్రాప్ శివుడిని వచ్చేసి. అండ్ చాలా వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. సో దగ్గర 10 ఫీట్లు ఉండొచ్చు. సో చూస్తారు కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన రథం బండి పైన కూర్చున్న గణపతి పగడి గణేశుడు. సో నందీశ్వరుడు రథాన్ని తీసుకొని వెళ్తుంటే మన స్వామివారు పగడి వేసుకొని కూర్చొని ఉన్నారండి. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఇప్పుడు అసలు సిసలైన 2025లో బాగా వైరల్ అవుతుంది గణేశుడు మాత్రం. సో మన గణపతి వచ్చేసి నవ్వుతున్నట్టు ఆ స్మైలింగ్లోనే మనకు వేరే లెవెల్లో కళ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన బాల్ గణేష్ బొజ్జ గణపతి ఏ విధంగా కూర్చొని ఉన్నారో. సో చూస్తారు కదా నిజంగా బాల్ గణేష్ అంటే వేరే లెవెల్లో ఉంది భయ్య నిజంగా. ఆ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఆయన హెయిర్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఫినిషింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ మనం నవ్వు చూస్తుంది కదా ఎంత అద్భుతంగా నవ్వుతుండో. ఆ ఫినిషింగ్లో కూడా నిజంగా దూరంకి వెళ్ళి చూసినా సాక్షాత్తు దేవుడే వచ్చి కూర్చొని నవ్వుతున్నట్టు ఉంది. అంత అద్భుతంగా అయితే ఇచ్చారు ఫినిషింగ్ మాత్రం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 2 ఎలిఫెంట్ మధ్యలో మనకు ముంబై కాన్సెప్ట్లో గణేశుడు, బ్యాక్డ్రాప్ వచ్చేసి సన్స్. సో ఇక్కడ అవన్నీ
చాలా అద్భుతంగా ఉన్నాయి ఫినిషింగ్ మాత్రం. సో మీరు ఎంత తొందరగా వచ్చి విజిట్ చేసి బుకింగ్ చేసుకుంటారో అంత మంచిది భయ. ఎందుకంటే ఇటువంటి గణేషులు దొరకాలంటే చాలా కష్టం. ఈ ఫినిషింగ్లో దొరకాలంటే అండ్ రీజనబుల్ ప్రైస్, హోల్సేల్ ప్రైజెస్లో మనకి ఇక్కడ గణేషులు అయితే దొరుకుతుంది. సో తొందరగా వచ్చి విజిట్ చేయండి. అండ్ ఎంత తొందరగా వచ్చి విజిట్ చేస్తే అంత మంచిది భయ. సో ప్లీజ్ దయచేసి అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో అందరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.